మాత్రం ఏమి గొంతు, నాకు ఉంది మీకు ఉంది, కానీ ఏమి లాభం? ఈ నోట్లో ఇడ్లీ వడ సాంబారు కుక్కుతుంటారు, ఆ తర్వాత కక్కుతుంటారు. ఈయన అలా కాదు, మహానుభావుడు. సంగీతాన్ని కుక్కుతుంటారు, సంగీతాన్ని కక్కుతుంటారు. నేనే ఆయనకి భార్య అయితే. అలా అయిపోయావేంటి? ఆయన పాదసేవ ఎలా చేసుకోవాలా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదంట, ట్రై చేయరాదు. ఇంకా పెళ్లి కాలేదా? నన్ను కట్టుకోకూడదా? ఒరాయ్ మిమ్మల్నే రాన్రా. ఏమని పిలిచావు? ఒరే అన్నాను. ఎవరిని? మిమ్మల్ని. నేను ఎవరినైనా ఏమంటి అని పిలిస్తే వాళ్ళకి పక్షవాదం వచ్చి చచ్చిపోతారు. ఒరే అంటే వాళ్ళకి పెళ్లి అయి పిల్ల పాపలతో చల్లగా ఉంటారు. మీ ఇష్టం, మీరు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను. ఏమంటే ఎరాను ఒరే అను, చచ్చిరోడాను, కుదరాస్తుపోడాను, ఏమండి అని మాట్లాడు. కచేరీ ఎంత బాగుందో. మనం డోలు కొడితే ఏ కచేరీ అయినా సరే దడదలాడిపోవాల్సిందే. వాడి మొహం, మనం ఫ్లూట్ ఇచ్చుకుని వాయించామంటే ఏ కచేరీ అయినా సరే ఫ్లాటే. ఫ్లాటే. అదేమో నేను మాత్రం మీ గురువుకు ఫ్లాట్ అయ్యాను. గురువా? వాడేవాడు ఎన్నాడంటే పైనుంచి ఒక్క తన్నుదంతాడు, ఢమాల్మంటావు. ఏమిరా? ఏం లేదమ్మా, వీడప్పుడప్పుడు అలా దడుచుకుంటుంటాడు అంతే. అవును, నువ్వు అనుకుంటున్న మా గురువు ఎవరమ్మా? ఆయన. ఆయన ఆయనకు అసలు గురువులు మేమే. ఆయనంత వాణ్ణి చేసింది కూడా మేమే. నిజంగానా? సినిమాలో పాట పడతారు చూడు, బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్, జానకి, సుశీల, చిత్ర, వీళ్ళందరూ మా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. వాళ్ళకి నేర్పిన గురువులు ఇళయరాజా, బాలమురళీ కృష్ణ, లక్ష్మీకాంత్ ప్యారేల, బప్పీ లహరి, వాళ్ళంతా మన శిష్యులే. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా మమ్మల్ని పిలిపించి వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకుంటారు. విమానంలో వెళ్ళి విమానంలో వచ్చి నేర్పించేస్తాం. అయ్యో, నేను సంగీతం నేర్చుకోవాలి. డాన్స్ కూడా నేర్చుకో, చాలా బాగుంటది. రెండు నేను నేర్చుకోవాలి. అలాగే, నా దగ్గర ఒకటి ఉంది, వాడి దగ్గర ఒకటి ఉంది, మా ఇద్దరి దగ్గర నేర్చుకో. ఇద్దరి దగ్గర నేర్చుకోవడానికి నేను రెడీ. త్వరగా నేర్చుకుని ఆయన ముందు కచేరీ, అరంగేట్రం రెండూ చేయాలి. నో, ముందు గురువుల దగ్గర చేయాలి, తర్వాత ఎవరి దగ్గరైనా చేయాలి. లేకపోతే గురువులకి ఆగ్రహం వస్తుంది. అలాగే. తొలి చూపులు వలపు. తప్ప గురు, అమ్మాయి మళ్ళైంది కాదు. పిచ్చి పుచ్చకాయ. రైలు బండికి మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ అనే లైన్ ఉంటుంది గాని ప్రేమ బండికి లైన్ ఏమిట్రా? ఒకే ఒక లైన్, కంటి లైన్, ఒకే ఒక లగేజీ, గుండె లగేజీ. తప్పు గురు. శకుంతలను చూసి దుష్యంతుడు లవ్వాడడం తప్పైతే భరతుడు లేడు. ద్రౌపదిని చూసి 5గురు లవ్వాడి తెచ్చుకోకపోతే భారత యుద్ధమే లేదు. అయితే అమ్మాయితో యుద్ధం అంటావా గురు? కాదు, రాయభారం, సంధి రాయభారం. వెళ్ళండి, ఆ ముద్దు గుమ్మను ముద్దుగా మా ముగ్గుల గుమ్మాన్ని తొక్కమని చెప్పండి. వెళ్ళండి. అలాగే గురు.